వైసీపీలో బెజవాడ సెంట్రల్ సీట్ వివాదానికి ఇంకా తెరపట్టలేదు. ఇప్పటివరకు కలిసిమెలిసి ఉన్న ఎమ్మెల్యేలు వెల్లంపల్లి విష్ణుల మధ్య సెంట్రల్ సీటు చిచ్చుపెట్టింది. మల్లాది విష్ణును తప్పించి వెల్లంపల్లిని ఇన్ఛార్జిగా ప్రకటించినప్పటి నుంచి వివాదం కొనసాగుతోంది. బెజవాడ వైసీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు వెల్లంపల్లి మల్లాది విష్ణుల మధ్య గ్యాప్ రోజురోజుకి పెరుగుతోంది. సెంట్రల్ బాధ్యతలు వెల్లంపల్లికి ఇచ్చిన అధిష్టానం మల్లాదికి మొండిచేయి చూపడంతో ఆయన రగిలిపోతున్నారు. బెజవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వెల్లంపల్లి గెలవాలంటే సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఖచ్చితంగా సహకరించాల్సి ఉంది. అయితే విష్ణు సహకరించకపోవడంతో అధిష్టానం రూటు మార్చింది. విష్ణు తనకు సహకరించడం లేదని వెల్లంపల్లి శ్రీనివాస్ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లడంతో పార్టీ ఎంపీలు అయోధ్య రామిరెడ్డి, మరి రాజశేఖర్లను రంగంలోకి దించింది. విష్ణుతో సమావేశమై వెల్లంపల్లికి సహకరించాలని కోరడంతో పాటు ఎమ్మెల్సీ ఇస్తామని హామీ కూడా ఇచ్చారు. తర్వాత విష్ణును సీఎంఓకి పిలిచి నచ్చజెప్పే ప్రయత్నం చేసింది వైసీపీ అధిష్టానం. అయితే బుజ్జగించే ప్రయత్నం చేసినా పరిస్థితిలో మాత్రం మార్పు రాలేదు. వెల్లంపల్లికి ఎట్టి పరిస్థితుల్లో సహకరించేది లేదని విష్ణు తన వర్గానికి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఒకమారు సెంట్రల్ నియోజకవర్గ కార్పొరేటర్లు వెల్లంపల్లిని కలిశారు. నిన్న రెండోసారి కార్పొరేషన్ కార్యాలయంలో వెల్లంపల్లి వాళ్లతో సమావేశం అవడం చర్చనీయాంశంగా మారింది. విష్ణు లేకుండా ఈ సమావేశం జరిగింది. విష్ణును ఆహ్వానించామని, ఆయన రాలేదని వెల్లంపల్లి వర్గం చెబుతోంది. విష్ణుతో ఎలాంటి విభేదాలు లేవన్నారు వెల్లంపల్లి. ఎమ్మెల్యే విష్ణు ఎంతకూ దిగిరాకపోవడంతో వెల్లంపల్లి తన పనిని మొదలుపెట్టేశారు. దీంతో గుర్రుగా ఉన్న విష్ణు టైం చూసి వెల్లంపల్లికి షాక్ ఇస్తారనేది వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.